సెల్ఫ్ సెబటేజింగ్ అంటే మనం మన వ్యాపారాన్ని తగ్గించుకోవటం, లేదా మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవటం. ఇంకోటి సెబటేజింగ్ అంటే వేరే వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ లేదా బిజినెస్ లో వేరే రైవలరీస్ వాళ్ళు చేసేది. యాక్చువల్గా అది ప్రతి ఫీల్డ్లో సెబటేజ్ చేసేవాళ్ళు, మనకి రైవలరీస్గా ఉండేవాళ్ళు, మన ఇది తగ్గితే వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ సెల్ఫ్ సెబటేజింగ్ అనేది కామన్గా మనం డిప్రెషన్లోను, లేదా కొన్ని ఇంటెన్షనల్గా కొంతమంది సెల్ఫ్ సెబటేజింగ్ అంటే వాళ్ళ యొక్క కెరియర్ని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది రిలాక్స్డ్గా రోజుకి 6 అవర్స్ పనిచేసి ఎన్ని లోన్స్ వచ్చినా ఎన్ని వచ్చినా పనిచేసి వదిలేసి టెన్షన్గా పీస్ఫుల్గా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు లైఫ్ని సెబటైజ్ చేసుకోవట్లేదు. వాళ్ళు లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక గోల్ కోసం లోన్ తీసుకున్నారు, లోన్ పేమెంట్ చేయకపోయినా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకని? మేము రేపు కట్టుకోగలమని. కానీ ఒకవేళ మీరు అలాంటి రిస్క్ తీసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీరు కృంగిపోయి నిద్రలేమి, ఇన్సోమియా అలాగా సెల్ఫ్ సాబటైజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు నిద్ర పట్టకపోతే మంచిగా రాత్రిపూట ఒక టీవీ ప్రోగ్రాం పెట్టుకోవడం, లేదా ఒక మూవీ చూడటం, ఆ విధంగా లేట్ అయితే లేట్ అయింది, ఆ టైం అన్నా సేవ్ అవుతుందిగా, లేదా ఒక బుక్ చదవడం. ఆ విధంగా మీ కెరియర్ని మీరు పాడు చేసుకోకుండా సంపాదించినంత సంపాదించి ముందుకు వెళ్తే యంగ్ ఏజ్లోనే మీరు చాలా బ్రైట్ ఫ్యూచర్ చూడగలుగుతారు. ఫ్యూచర్ అంటే ఏదో కోట్లు రావడం కాదు, కానీ మీరు అనుకున్న స్థాయికి, నేను డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ అవ్వటం, లేదంటే యాక్టర్ అవ్వాలనుకుంటే చిన్న సీరియల్లోనూ నటించడం, లేదంటే ఏదో ఒక ప్రొఫెషన్ మనకు నచ్చిన దాంట్లో కొంతకాలం అన్నా మనం చేయగలుగుతాం. సో ఎప్పుడు కూడా మనం నాశనం ఎప్పుడు చేసుకోకూడదు. కోపం అనేది కూడా ఒక్కొక్కసారి సెల్ఫ్ సాబటేజ్కి కారణం అవుతుంది. కానీ కోపం అనేది ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా మనం తెలుసుకోవాలి.